ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషం ఎగిరిచ్చాడు కాదు, సంతోషం అంటే పైకి కనపడే సంతోషం అంతా సంతోషం కాదు. ఒకడు హృదయంలో బాధ పెట్టుకున్నట మీది సంతోషం కనపడతాడంట. సామెతల గ్రంథంలో అంటాడు కదా, నీ ముఖం కదలికలు చెప్తా, నువ్వు ఎలా ఉన్నావు, లోపటెట్లున్నావు. హల్లెలూయా. అది మాకు బాగా తెలుసు. దేవుడు మాకు ఆ కృపనిచ్చాడు, ఎవరు ఎలా ఉంటారు కనుక. ఇది వాక్య భాగంలోకి వద్దాం. 146వ కీర్తన 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఈ దిన వాక్య భాగంలోకి వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 146వ కీర్తన 6-7. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఇది ఒప్పుకోవాల్సిందే, రైట్? మనందరికీ తెలిసిన సత్యం ఇది. 7వ మాట చదువు మాట. సృజించిన వాడు ఆయన ఎన్నడును ఏం చేయడమ్మా? ఏం చేయడు ఆయన? మాట తప్పని వాడు. హల్లెలూయా. అందుకోసం యెషయా గ్రంథం అంటది, నేను మాట ఇచ్చి తప్పుటకు నేను నరమాత్రుడను కాను అంటాడు. మనుషులు ఏం చేస్తారట? మాట ఇచ్చి తప్పుతారు. కానీ దేవుడు, నేను ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉన్న సర్వాన్ని సృజించిన వాడును కనుక నేను ఎప్పుడూ మాట తప్పను అని చెప్పి మాట్లాడుతున్నాడు. 7వ మాట, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఇది నా వాక్య విషయం. తర్వాత చెప్తారా? బాధపడే వారికి ఆయన న్యాయం తీర్చేది. చెప్పండి పక్కవరకు. ఈరోజు నీ బాధలు దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు. నీ శ్రమలు దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. నీ బాధ నుండి దేవుడు నిన్ను విడుదలవ్వబోతున్నాడు. చదువుమాట. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని కలుగజేస్తున్న వాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఇచ్చిన మాట విషయంలో నేను ఎప్పుడు మాట తప్పని వాడను. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఆయన నేను నీకు ఇచ్చిన మాట విషయంలో, నీకు ఇచ్చిన వాగ్దానం విషయంలో, నేను నీకు ఏ విషయంలో ప్రభునందు ప్రియులారా, నేను నిన్ను దేని కొరకు పిలిచాను, నేను నిన్ను దేని కొరకు నియమించాను, నేను నిన్ను ఏ స్థానంలో కూర్చోబెట్టాను, నేను నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్తానని చెప్పాను, ఆ విషయంలో నేను నిన్ను మాట తప్పను. ఎందుకో తెలుసా? నేను ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సర్వాన్ని ఏం చేశాను? నేను సృజించాను. ఈ లోకము నాది. లోకములో ఉన్న సమస్తమును ఎవరు కలిగజేశారమ్మా? మనం ఆరాధిస్తున్న దేవుడు చేశాడు. ఆయన ఎన్నడూ ఎవరికి మాట ఇచ్చినా ఆయన మాట తప్పని వాడు. ఆయనలో మార్పు లేదు. ఏం లేదు, ఆయనలో మార్పు లేదు. మనం మారుతాం, పరిస్థితులకు అనుకూలంగా మారుతాం, అలవాట్లకు అనుకూలంగా మారుతాం, వ్యక్తులకు అనుకూలంగా మారుతాం, లోకానికి అనుకూలంగా రాజీ పడతాం, రాజకీయాలకు అనుకూలంగా రాజీ పడతాం, స్నేహితులకు అనుకూలంగా రాజీ పడతాం. లోకంలో చాలా విషయాల్లో ప్రభునందు ప్రియుల. కానీ నా దేవుడు ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుడు పిల్ల మనం ఆరాధించిన దేవుడు
మనం నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు. నీకు ఇచ్చిన మాట విషయంలో ఎప్పుడు తప్పిపోయేవాడు కాదు. మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు, వెనుకకు తీసుకునేవాడు కాదు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరుడు కాడు. నరుడు కాబట్టి ఆయన దేవుడు, ఆయన స్వయంభవుడు, ఆయన సృష్టికర్త, ఆయన లోకాన్నేలే చక్రవర్తి. ఆయన మాట ఇస్తున్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీవు ప్రభునందు ప్రియులారా, ఇదిగో నా జీవితంలో ఇది జరగకపోతా అనుకొని ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఎన్నో సార్లు మన జీవితాలు అనుకుంటాం, దేవుడు అన్నాడు కదయ్యా, అన్నయ్య ఎన్ని జరుగుతాయ్యా, దేవుడు అన్నాడు కానీ కదా. లోకంలో చాలా మంది అనుకుంటారు, అన్నాడయ్యా దేవుడు, చెప్పిండయ్యా అబ్రహాంతో అన్నాడు, నేను నీకు ఇసుక రేణువుల వలె సంతానం ఇస్తానన్నాడు. 25 ఏళ్ళు అయిపోయింది. ఇసుక రేణువులు కాదు కదా, ఒక్క రేణువు కూడా లేదు. ఓయ్యా ఒక్క డ్రాప్ అయ్యా, నాకు ఒక్క కొడుకుని అయ్యా అంటే నేనేమన్నాడు ఆయన, ఇసుక రేణువులంత సంతానం నీకు అన్నాడు. ఒక్కడే దిక్కులేడంటే ఇసుక రేణువులట అని అబ్రహాం మాట్లాడాలి. మనలాగా వ్యంగ్యంగా మనమైతే మాట్లాడుతాం. దేవుని వాక్యాన్ని సేవకుడు దేవుని దగ్గర ప్రిపేర్ అయ్యి ఈరోజు ఏం చెప్పాలని ముందు తీసుకొచ్చే వర్తమానాన్ని కూడా ఇక్కడ ఏదో షో జరిగినట్టు చూడొద్దు. స్పందించాలా, రెస్పాండ్ కావాలా, వాక్యాన్ని స్వీకరించాలా. ఒక ఎమ్మెల్యే ఏదో ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఏమంటారు, కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇచ్చడానికి వచ్చిండు అనుకోండి, స్టేజ్ చేస్తారు, ఎవరెవరు అప్లై చేసుకున్నారు వారందరూ లిస్ట్ ఉంటుంది. అమ్మ అర్హత కలిగిన వారందరూ లిస్ట్ ఆయన ముందు పెడితే ఆ పేరు చదువుతున్నప్పుడు ఏం చేస్తారు, అందరూ ఏమో చెప్తారా, పెద్ద తెలియదు. అది కూడా ఏం చేస్తారు, ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీద, మరి నేను ప్రకటించేది వాక్యం కదా, నేను మాట్లాడేది దేవుని మాటలు కదా, అందుకోసమే ముందు పరిచయం చేస్తున్నాను. ఆయన ఎవరంటే ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయన మాట తప్పడు. లోకములు ఉన్న అధికారులు, నాయకులు, ప్రధానులు, గొప్పవాళ్ళు మాట తప్పొచ్చు, కన్నా దేవుని మాట తప్పడు. ఆయన మాట తప్పడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించాలా, స్వీకరించే మనసు ఉండాలా, నీవు లాక్కునే మనసు ఉండాలా. ఇచ్చేదనం ఉంటే ఏం చేస్తాం, మనం లాక్కొని వెళ్ళిపోతాం. బంగారం ఉందని చెప్తే లాక్కొని వెళ్ళిపోతాం అంతమందిలో కదా. నేను వింటుంటాను, చెరువులో చేపలు పట్టినప్పుడు ఏం చేస్తారంటే, అమ్మా అటు తీసుకోవడానికి అందరు వెళ్తారు, అడుక్కుందామని వెళ్తారు, కొందామని వెళ్తారు. తీరా ఆ ఇచ్చేవాళ్ళు పంచుతున్నప్పుడు ఏంటంటే ఆడ 100 చేతులు ఉంటాయి. ఒకరికి ఇద్దామని ఆడనుకుంటే ఇంకోటి వచ్చి లాక్కని వెళ్తుంటాడు. తెలుసా మీకు బాగా తెలుసు అనుకుంటే అనుభవం. అందుకే నేను అక్కడికి వెళ్ళను, నాకు పోయి అలవాట్లేదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు దేవుని వాక్యం నీతో ప్రకటించబడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, చేపనే లాక్కుంటున్నావు తినడానికి. మరి దైవిక సంబంధమైన ఆశీర్వాదం నువ్వు బ్రతికినంత కాలం నిన్ను దీవించేది కదా, ఆ వాక్యాన్ని ఎంతగా లాక్కోవాలి, ఆ దీవెనని ఎంతగా ఎంతమందితో పోటీ పడాలి. ఎంతమంది ఉన్నా నాకే రావాలని గుంజుకునేటట్టు ఉండాలిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం దేవుని వాక్యంలో మనకి ఇవ్వబడిన అంశం, బాధపరచబడువానికి ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఈ దినం ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల ఆయన న్యాయము తీర్చాలని. ప్రభునందు ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయన నీ బంధకాల నుండి, ఇదిగో ఆయన నీ ఆకలిని, నీ అవసరతను, నీ కష్టాన్ని, నీ రుణమును, నీ బాధను, నీ కన్నీళ్లను, నీ కష్టాలను, నీ రోగమును, నీ బలహీనతను, నీకెదురవుతున్న సమస్యలన్నిటినీ ఆయన తీర్చాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు
సమర్థుడు ఆయన. మనకున్న కష్టాలు తీర్చే దేవుడు ఆయన, కన్నీళ్లను తుడిచే దేవుడు ఆయన. మనం నమ్మిన దేవుడు ప్రభునందు ప్రియులారా, ఆయన రాయో చెట్టో గుట్టో కాదు, ఆయన రెస్పాన్స్ అయ్యే దేవుడు ఆయన. ఆయన నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఇస్తాడని మరి అట్లున్నది, ఎట్లున్నారు? ఇచ్చేటట్లేదు మీ దగ్గర. ఏమయ్యా నాకు ఎప్పుడు ఇయ్యలేదు కదా అన్నట్టు చూస్తాను మీరంతా. ఇస్తలేదా? ఇత్తడా అయ్యాడమ్మా, ఇస్తాడు. నువ్వు అడగాలి కానీ అమ్మా ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ చేతులు పెడతాడు. నన్ను అడుగుము, 2వ కీర్తన, నన్ను అడుగుము, ఈ భూ దిగంతముల సొత్తును నేను నీకు అనుగ్రహిస్తానన్నాడు. నువ్వు అడగాలి కానీ నీ కష్టమేంటి, నీ బాధ ఏంటి, నీ రోగం ఏంటి, నీ సమస్య ఏంటి, ఇది కాదు. లోకములో ఉన్న సమస్తాన్ని నీ వశం చేస్తానన్నాడు. నా అడుగుము. చదువుతారా? నేను ఉత్తో చెప్తాను అనుకుంటారు. 2వ అధ్యాయం కీర్తన గ్రంథం 2వ అధ్యాయం చూడండి, అక్కడ మాట ఉంటుంది. నన్ను అడుగుము, 8వ మాట, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యం ఇస్తాడు, భూమిని చూడండి, భూమి దిగంతముల వరకు నీకే ఇస్తాను, భూమి అంతా రాసిస్తాను. ఇగో చూసారు, నన్ను అడగాలి, నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యముగా. ఈ జనులందరూ నీ వారైపోతారు. ఈ జనులందరూ నిన్ను ప్రేమించేవారుగా. ఈరోజు అయ్యా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదరించే వారు ఎవరు లేరు, నాతో మాట్లాడే వారు ఎవరు లేరు, నా కష్టాలు పంచుకునే వారు ఎవరు లేరు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నన్ను అడుగుము. ఎవరంటున్నారమ్మా? నన్ను అడుగు. నీ బాధ ఏంటో, నీ కష్టమేంటో, నీ కన్నీరేంటో, నీ ఉపద్రవం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ సిచ్యువేషన్ ఏంటో, నీ రోగం ఏంటో, నీ బలహీనత ఏంటో, ఏదైనా నువ్వు నన్ను అడుగు. నీకు ఏ ప్రేమ కొదువైందో, ఎవరి ప్రేమ నీకు కొదువైందో, ఏ ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకోసమే నన్ను అడుగు. ఈ జనములను స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు నేను నీకు స్వత్తుగా ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాధపరచబడు వారికి న్యాయం తీర్చే దేవుడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం నువ్వు ఏ బాధతో దేవుని మందిరానికి వచ్చావో, ఏ ఆశ తీరక నువ్వు దేవుని మందిరానికి వచ్చావో, ఏ ఆరాటంతో, ఏ పోరాటంతో, ఏ సమస్యతో గత కొద్ది కాలముగా, కొన్ని దినాలుగా, కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా, కొన్ని సంవత్సరాలుగా నీ ప్రార్థన ఏంటో, నీ అంశం ఏంటో, నీ బాధ ఏంటో, నిన్ను బాధపరిచేదేంటో ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నది. ఆయన ఆకలి కొనిన వారిని ఏం చేస్తారటమ్మా? వారి ఆకలి తీరుస్తాడు. ఏలయనగా ఆయన ఆశపడిన ప్రాణం 107వ కీర్తన. ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఏం చేస్తాడట? ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆకలి కొనిన వారి ఆకలి ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఈ రోజు నీ ఆకలి ఏంటో? ఉద్యోగం కావాలన్న ఆకలా? నువ్వు పదవి కావాలన్న ఆకలా? తినడానికి తిండి లేదని కాదు. ఈ రోజు లేవు, కొదవలేవు, లేవు, ఉన్నాయి, కంట్రోల్ బియ్యమైనా దొరుకుతున్నాయి, ఇబ్బంది లేదు. ఒకప్పుడు తిండి కష్టం ఉండేది. ఈ రోజుల్లో తినడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు చాలా మందిలో. కానీ ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీ ఆకలి ఏంటో దేవుడు గుర్తిస్తున్నాడు, నీ ఆశ ఏంటో దేవుడు గుర్తిస్తున్నాడు. ఈరోజు నిన్ను బాధపరిచే విషయం ఏంటో దేవుడు నీ పట్ల న్యాయము చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు బంధింపబడిన ఏ విషయంలో బంధింపబడ్డావో, ఏ ప్రయత్నములో బంధించబడ్డావు, ఏ కారణాలతో బంధించబడ్డావు, నీకు రావలసిన ఉద్యోగమా, నీకు రావలసిన హోదానా, నీకు రావలసిన పదవా, నీకు రావలసిన ఆరోగ్య విషయంలో
నువ్వు బంధకాల్లో ఉన్నావేమో, నువ్వు కట్టబడి ఉన్నావేమో, నువ్వు విడుదల లేని వాడిగా ఉన్నావేమో, ఆరోగ్యం పొందలేని వాడిగా ఉన్నావేమో. ఈ దినం దేవుడు వాక్యం చెప్తున్నది, ఆయన బంధింపబడిన వారిని ఏం చేస్తున్నాడు? విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన బంధింపబడిన వారికి ఏం చేస్తున్నాడమ్మా? విడుదలనిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. చూడండి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయ్యా, నన్ను వీళ్ళు బాధ పెడతారు, నన్ను వాళ్ళు బాధ పెడతారు, నేను వీళ్ళ ద్వారా శ్రమ అయ్యా, నాకు వాళ్ళ ద్వారా శ్రమ అయ్యా, నేను ఎవరినేమన్నయ్యా, నేను ఎవరిని పట్టించుకోదయ్యా, నా బాధలు పోతలేవయ్యా, నా కష్టాలు పోతలేవు. ఈరోజు ప్రభువుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకోసమే ఇది మన వాక్యాంశం ఏంటంటే, ఇదిగో బాధపరచు వారికి. ఈరోజు నిన్ను ఏ బాధ నిన్ను ఖర్చు వేస్తుందో, ఏ చదువు, ఏ కారణం, ఏ సమస్య, ఈరోజు నీ బాధ ఏంటో, ఏ బాధ విషయంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఏ కారణంతో ఈరోజు మందిరంలో కూర్చున్నావో, బాధపరచబడు వారికి, ఏ బాధ నీకు నిద్ర పట్టనివ్వడం లేదో, ఏ బాధ నిన్ను కూర్చున్న కాడ కూర్చొనియట్లేదో కదా, ఏ బాధ నిన్ను తిన్నది కూడా ఏమనిపించదమ్మా, తిన్నట్టు అనిపించడం లేదేమో, ఉన్న కాడ ఉండలేకపోతున్నావేమో, ఏ బాధ, ఏ శ్రమో, నువ్వు తిన్నా నీ ఆకలి తినడం లేదేమో. ఎందుకు? నీ బాధ అలాంటిది, నీ సమస్య అలాంటిది, నీ కష్టం అలాంటిది. ఎవరు చెప్పుకోవాలని ఇష్టపడట్లేదు, ఎవరు నీ బాధను చూడట్లేదు అనుకుంటున్నా, ఎవరు నీ బాధను పట్టించుకోరనుకుంటున్నా, ఎవరు నీ బాధను ప్రభునందు ప్రియులారా. అందుకోసమే దేవుడి రోజు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతున్నది. ఏంటో తెలుసా? బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఇదిగో ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. ఈ రోజు నీ బాధ తీరాలంటే నీ బాధకు కారణం ఏంటో, ఎవరో కారణం నీ బాధకు, ఏ కారణమో దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. బాధపరచు వారి కొరకు ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చేయమన్నాడు. నువ్వు ప్రార్థన చేయి. నీ బాధ కారణం ఏంటో తెలుసుకో. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న రోగానికి, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టానికి, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమకు, నిందకు, అవమానానికి, అనారోగ్యానికి, నువ్వు అనుభవిస్తున్న కీడుకు, నువ్వు అనుభవిస్తున్న శాపానికి కారణం ఏంటో దాని కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, ఈ సమస్య నా మీదకి ఎందుకు వచ్చేది? ఈ రోగం నా మీదకి ఎందుకు వచ్చేది? ఈ కష్టం నా మీదకి ఎందుకు వచ్చేది? ఈ శ్రమ నన్ను ఎందుకు బాధపరుస్తుంది? ఏ కారణంతో వచ్చిందయ్యా ఈ బాధ? నాకు లాగున్న బాధలో ఉన్న వారిని బాధలు తీర్చే ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అమ్మా, మన దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు. ఆకలి కొనిన వారి ఆకలిని తీర్చే దేవుడు. తీరుస్తాడు. నీ ఆకలి, నీ ఆరాటం, నీ బాధ, నీ కష్టం ఏదో, నువ్వు శ్రమ పడేది ఏదో, దేని కొరకు నువ్వు ఆకలి కొంటున్నావో, దేని కొరకు నువ్వు కసిగున్నావో, దేని కొరకు నీ జీవితాన్ని ఎదురు చూస్తున్నావు, దేని కొరకు ఎదురు చూస్తున్నావు, అదే కదా నీ ఆకలి. ఏమి కావాలని ఎదురు చూస్తున్నావు? నీ ఆకలిని నా దేవుడు తీర్చబోతున్నాడు. నీ బాధను నా దేవుడు, ఇదిగో నీ బాధ విషయంలో నా దేవుడు న్యాయం చేయబోతున్నాడు. ఇదిగో ఇంకేమంటాం, నీ బంధింపబడిన విషయంలో కదా, నీకు రావలసిన స్థానం రాకను బంధించబడ్డావు. నువ్వు పొందవలసిన ఆరోగ్యం పొందకుండా బంధకాల్లో ఉన్నావు, బంధించబడి ఉన్నావు, విడుదల పొందలేకపోతున్నావు, బయటికి రాలేకపోతున్నావు. ఎంత ఏమంటాం, సతలాయించుకుని బయటికి రావాలనుకుని రాలేకపోతున్నావు. అది అప్పుల్లో కావచ్చు, అవి అనారోగ్యంలో కావచ్చు, అది బలహీనతలో కావచ్చు, అది నీ కుటుంబ సమస్యలో కావచ్చు,
అది పాపములో కావచ్చు. కొన్నిసార్లు బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా నువ్వు రాలేకపోతున్నావు. ఈ దేవుడు ఇది నాన్న ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా దేవుడు నీ బంధింపబడిన ఆ బంధకాల నుండి నీకు విడుదలనివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన విడుదలనిచ్చే దేవుడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? బాధింపబడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా? నీకులాగా కష్టంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలా? నీ బాధకు కారణం ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయాలా? దేవుడే నాకు అనుమతించాడు. పోనీలే, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది అనుకుంటే అమ్మా, జరగాల్సిన నష్టం జరుగుద్ది, గుర్తుపెట్టుకో. చాలా మంది క్రైస్తవులు ఈ రోజులు ఏంటంటే ఏం జరిగినా అంతా ఏం చేయ్యా, అంత దేవుందయే. పచ్చవాదం వచ్చిన దేవుందయే, రోగం వచ్చిన దేవుందయే, కష్టం వచ్చిన దేవుందయే. దేవుడు చెప్పాలిగా, నేను నీకు కష్టాన్ని అనుమతిస్తున్నానని చెప్పలేదు. నష్టం వచ్చింది, దానికి కారణం అవసరం లేదు. నాకు కారణం అవసరం లేదు. దేవుడు హిజ్కియాతో మాట్లాడాడు, నీకు రోగం మరణం రాబోతుంది, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఏమన్నాడమ్మా? సేవకుని పంపాడు, ఇదిగో హిజ్కియా, నీకు మరణం రాబోతున్నది, నువ్వు చనిపోబోతున్నా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ హృదయాన్ని చక్కబెట్టుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను చక్కబెట్టుకోమన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? మన లెక్క దినాలు తక్కువ లెక్క దూరలే, చూద్దాం ఏదడుగుతూ చెప్తాడు. అయ్యగారు నోరు వేసుకొని కంప నోరు వేసుకొని మరుగుతాడు. మరుగని ఎన్నో చెప్పాడు. ఏం జరిగింది? ఎన్నో చెప్తారు, ఏమవుతుంది? ఎన్నింటిలో ఇలాంటి వాక్యాలు, ఎన్ని సంవత్సరాలే మేము వాక్యాలు వినబట్టి కదా. ఇదే కదా నీ బిల్డప్. జాగ్రత్త జాగ్రత్త. ఇప్పటికే నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోల్పోయావు, దైవికమైన కృపను కోల్పోయావు. ఒకప్పుడు దేవుని సహాయం అంటే నీ కొరకు దిగి వచ్చేది. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు జరగని కార్యం లేదు. కానీ ఈరోజు నీ ప్రార్థనకు రెస్పాండ్ అయ్యేటో లేరు. ఎన్ని సంవత్సరాలైనా ఒక్క ప్రార్థన నీ జీవితంలో నెరవేరక, ప్రారంభంలో ఆత్మీయత, ప్రారంభంలో విశ్వాస జీవితం ప్రారంభంలో ఎట్లుండో తెలిసిన, ఈరోజు చేసిన ప్రార్థన తీరిపోయేది. ఎన్ని ప్రార్థనలు కొట్టేశావు. ఈ ప్రార్థన అయిపోయింది, ఈ ప్రార్థన అయిపోయింది, ఈ ప్రార్థన అయిపోయింది, ఈ ప్రార్థన అయిపోయింది, ఎన్ని సాక్ష్యాలు చెప్పావు. మరి ఇప్పుడేమైంది? ఏం జరిగిన దేవుడు అయ్యా. ఎందుకని? వంగలేక, ప్రార్థించలేక, ఉపవాసం చేయలేక, మొరపెట్టలేక, అడగలేక. నన్ను అడుగుమన్నాడే, నాకు మొరపెట్టుము. ఎవరన్నా అంటారా? ఎమ్మెల్యే దగ్గర పోయి అడిగిన, సార్ నాకు 50,000 అవసరం కావాలి అంటే, నువ్వు రా నేను చేస్తా అని అంటే పోతాం. ఇస్తాడా? నా దేవుడు ఇచ్చే రెస్పాన్స్ చూడండి. నాకు మొరపెట్టుము, కంటిన్యూషన్ అంతే. ఆడ ఫుల్ స్టాప్ పెట్టలే. అదొకటి చూడండి బైబిల్లో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. హల్లెలూయా. ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యేటోళ్ళు ఎవరుంటారు? బిజీ ఉండదు దీనికి, ఈ నెంబర్కి బిజీ ఉండదు. 333 ఎనీ టైం 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మా ఎనీ టైం కాల్ రిసీవ్ చేసుకుంటాడు. నాట్ రీచబుల్ ఇవన్నీ ఉండవు. సిగ్నల్ లేదు, సిమ్ పాడైంది, అమ్మ అందుబాటులో లేదు, ఏం చెప్పవు, ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. అందుకే మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటానన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు పట్టుకొని ఎంత చులకనగా ప్రభునందుకు నన్ను అడుగుమంటే అడగలేక చేతులు దాపుతో బతకడాలి. అడగలేక నేను చెప్పాను గత వారం సాక్ష్యాలు చాలా విషయాలు చెప్పాను. ఉప్పరపల్లి ఆయన గురించి చెప్పాను కదా, చాలామంది గురించి చెప్తూ వచ్చారు. అడిగిన వాళ్ళు చెడిపోలేదమ్మా. దేవుని దగ్గర యాచన చేయి.
అడిగేదేదో మనుషులను అడిగే బదులు దేవుణ్ణి అడుగు. దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని బతిమిలాడు, దేవుని పాదాలు పట్టుకో. ప్రపంచాన్ని మారుస్తాడంటే మా ఆయన మాట్లాడాయా? ఏంటంటే అమ్మా ఆయన అన్నది జనములు నీకు సాష్టంగా అన్నాడు. ఈ భూమిని దిగంతముల వరకంటే అంచుల దాకా భూమి ఎక్కడెక్కడ ఉందో, ఎంత వ్యాప్తిగా ఉందో దాన్ని నీకు సొత్తుగా ఇస్తానంటే మా ఆయన మాట్లాడాయా? నా పిల్లలు మారేనాయా? ఏమో అయ్యా, ఏమో ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థనంతా గంగలు కలిసినట్టే. ప్రార్థన చేస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు ఈమెకి. ఎన్ని అనుమానాలు. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినాన నీకున్న ప్రతి చిన్న అవసరాలు నా ప్రభు ఈరోజు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ పట్ల, నీ బాధపరచబడు వారికి నీ బాధ చూసి ఆయన నీకు న్యాయము తీర్చాలని నీ పట్ల కోరుకుంటున్నాడు. ఎన్ని రోజులు ఆ బాధలో ఉంటావు, ఎన్ని రోజులు కట్టబడి ఉంటావు, ఎన్ని రోజులు ఆకలితో ఉంటావు, ఎన్ని రోజులు న్యాయం లేకుంటుంటావు, ఎన్ని రోజులు ఈ బాధలో మగ్గుతావు, ఎన్ని రోజులు ఆయన జోక్యం చేసుకోవాలా పని ఆరోటం ఏమాత్రం లేదు. కొన్నిసార్లు చూసి 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 ఆయనే సాయం చేయాల్సి వస్తుందమ్మా. నిజం, చూసి చూసి ఆయనే సాయం చేయాల్సి వస్తుంది. ఎందుకు? నిన్ను కొన్నందుకు. దేనికమ్మా? కొన్నందుకు. రక్తం పెట్టుకున్నాడు నిన్ను. ఊరికేనే నా బిడలాగా అని చెప్పలేదు ఆయన. ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. నీకేమన్నా అవుతే అంటాం కదా, అప్పుడప్పుడు అన్నం తిన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఇది సరణ పెడితే ఏమంటారు? సరణ ఎవరో తలుసుకుంటారు. ఈ తలుసుకుంటానట ముక్కలో పోతుంట మెతుకు. హల్లెలూయా. లోకంలో తలుసుకుంటేనే మెతుకు ముక్కలో పోతే ప్రభునందు ప్రియులారా మరి ఆయన తలుసుకుంటే ఆయన ఎంతగా ఆలోచన చేస్తాడో తెలుసా నీ గురించి. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ నిలబడుతున్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఒకసారి యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, నోటితో యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్న తర్వాత నువ్వు ఎన్ని రోజులు దూరం అయినా, నువ్వు ప్రార్థన చేయలేకపోయినా వింటున్నా, నీవు దేవునికి తెలుసు, నువ్వు దేవునికి తెలుసు, నువ్వు దేవునికి తెలుసు. నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, నువ్వు వాక్యం చదవకపోవచ్చు, కానీ నా దేవుని మాత్రం లిస్టు నువ్వు ఉన్నావు. ఇంకా ఎందుకు తెలుసా? నీకేదన్నా ఆపద వస్తే నీ ఆపదలు ఆయన ఆదుకోవాలని చూస్తాడు, నిన్ను విడిపించాలని చూస్తాడు. బాధపడు వారిని ఆయన న్యాయం తీర్చడానికి. అందుకే ఈరోజు నీకున్న ప్రతి అవసరత నా దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఇదిగో మీకున్న ప్రతి అవసరత ఆయన క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములు ఏం చేస్తాడట? తీరుస్తానని చెప్తుంది. చూద్దాం ఒకసారి మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. కాగా చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. చూడండి, మన దేవుడు ఐశ్వర్యము కలిగిన వాడు, ధన సమృద్ధి కలిగిన వాడు, ఆరోగ్య సమృద్ధి కలిగిన వాడు. నీకు ఏది కావాలన్నా మనం ఎన్నోసార్లు చెప్పాను సంఘంలో. ఏంటో తెలుసా? నిన్ను తయారు చేసినోడే నిన్ను బాగు చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకో అమ్మా. ఎవరు? ఈ వాచ్ను, ఈ వాచ్ ఏం వాచ్ అమ్మా? టైమా? టైమ్స్, జేబీ టైమ్స్. ఇది కంపెనీ జేబీ టైమ్స్. ఇంకేముంటాయి? టైటానిక్, రకరకాలు ఉంటాయి, నాకు తెలియదు. దీన్ని ఎవరు బాగు చేస్తారో తెలుసా అమ్మా? ఒక ఏమంటాం మనం, కిరాణా షాప్ తీసుకుపోయి ఈ గడియారం పనిచేస్తారు, బాగు చేయమంటే ఏమంటాడు? ఏమంటాడు కుమార్ గారు? అయ్యా ఏమంటాడు? నన్ను చూసి పక్క నవ్వడాడు. ఎందుకని? అయ్యో ఎన్ని నమ్ముతాను, ఇది ఒక్కడు చూడరా అర్థలేదంటే ఏమంటాడు? దీన్ని ఎవడు తయారు చేశాడో అమ్మా వాడే బాగు చేయాలి. ఏ వస్తువైనా, ఏ పరికరమైనా ఎవరు తయారు చేస్తారో ఆ కంపెనీ ఐటమ్సే
కదా, బండి కొన్నప్పుడు బండితో వచ్చే టైర్లు అయినా, బండితో వచ్చే వీల్ అయినా, బండితో వచ్చే ఏదైనా కంపిందని తర్వాత ఇద్దామంటే అన్ని ఏం చేస్తారు, మార్చుకున్నామంటే కంపెనీలాగా దొరకవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం, టైం అయిపోతున్నాడు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే నిన్ను తయారు చేస్తున్న దేవుడు సృష్టికర్త. తల్లి గర్భంలో నువ్వు రూపింపక పడక మునుపే ఆయన కన్ను నిన్ను చూశాయి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, నేను తల్లి గర్భములో రూపింపబడక మునిపే, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నా కన్ను నిన్ను చూశాయంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నిర్మించినవాడు, నిన్ను కలగజేసినవాడు, తల్లి గర్భములోనికి నిన్ను నాటినవాడు. నాటాడు నిన్ను మొక్కలాగా, వృద్ధిగమ్మన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, బ్రతకమన్నాడు. రక్తపు ముద్దను చూసి హెచ్కేల్ 16వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు తెలుసా, నువ్వు బ్రతుకుమని చెప్పగా నేను బ్రతికానంటాను. హల్లెలూయా. మాంసపు ముద్ద కదా బ్రతుకుమన్నాడట. ఎందుకు ఈ విషయాలు చెప్తుందంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయనే ధన సమృద్ధి కలిగిన వాడు కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. మన అవసరాలు తీర్చబడాలంటే ఈరోజు అది ఏ రకమైన అవసరం కానీ తీర్చబడాలంటే దేవుని ఐశ్వర్యంలో నుంచి రావాలమ్మా. ఈ లోకంలో ఏ సంబంధమైన ఏ వ్యక్తికైనా ఆశీర్వాదం రావాలంటే యాకోబు పత్రిక 1:17 అంటాడు, అది పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొక్క నుంచి రావాలా. ఈ మనిషికి, భూమి మీద ఉన్న మానవునికి ఆశీర్వాదం రావాలంటే ఎక్కడి నుంచి రావాలట? 1:17 చదువుతాం. నా 16వ వచనం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, ప్రతి శ్రేష్టమైన ప్రతి ఏదనగా ఇవి అంటే అవసరత, అక్షరార్థం, శ్రేష్టమైనది ప్రతి ఇవి అంటే పదివైన, ఉద్యోగమైన, ఆరోగ్యమైన, అవసరతైన, అక్షరైన ఏదైనా శ్రేష్టమైంది. ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. చూడండి, ఎక్కడి నుంచి రావాలి నీకు దీవెన, ఆశీర్వాదం, మేలు ఎక్కడి నుంచి జరగాలంటే డాక్టర్ దగ్గర జరగదు అమ్మా, యాక్టర్ దగ్గర జరగదు, లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గర జరగదు. ఎక్కడ జరగాలి? నీకు న్యాయం జరగాలన్నా, నీ ఆకలి తీరాలన్నా, నీ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలన్నా ఎక్కడుందో తెలుసా? ఇదిగో నా దేవుని ఐశ్వర్యంలో ఉంది. అంటున్నారా? నా దేవుని ఐశ్వర్యము ద్వారా. చూడండి, ఆయన యొక్క మహిమలో, ఆయన కేవలం మహిమ కొరకు పెట్టినారా మన అక్కలు తీరుస్తాడు, మన బాధలు తీరుస్తాడు. ఆయన ప్రతి శ్రేష్టమైన వరమైన వింటున్నారు ఇవి అయినా ఎక్కడి నుంచి రావాలంటే అది పర సంబంధమైనదే, అది ఆకాశం నుండి రావాల్సిందే, దేవుని యొక్క నుంచి రావాల్సిందే. ఈరోజు నీ జీవితంలో ఏ మేలైనా, ఏ బాగైనా, ఏ వింటున్నారా శ్రేష్టమైన ఆశీర్వాదమైన, అభిషేకమైన ఏదైనా దేవుని యొద్ద నుంచి రావాల్సిందే. దేనిగా ఏమంటాం? జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం ఇదిగో అలాగే మన జీవితాల్లో జరగాలంటే దేవుడు మన అవసరాలు తీర్చినప్పుడు తన ఐశ్వర్యంలో తీరుస్తాడు. బాధపరచబడి వారికి న్యాయం తీర్చాలనుకుంటాడు. ఇంకేమంటాడు? ఆకలి కొనిన వారి ఆకలి తీర్చాలనుకుంటాడు. బంధింపబడిన వారికి విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇవన్నీ మన జీవితాల్లో ఈ ప్రతి అవసరం తీరాలంటేనట నీకు ఇచ్చిన దాంట్లో నీకు దేవునికి కూడా నేర్చుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో
లూకా సువార్త 6:38 మాట చదువుకుని ముగించుకుందాం. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడా? ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు దేవుని మందిరంలో గడపడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు నీకు డబ్బు ఇచ్చాడా? ఏం చేయాలా? నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి కూడా నేర్చుకోవాలా. ఇక దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడా? పదవి ఇచ్చాడా? హోదా ఇచ్చాడా? నేను ఒక సేవకు సాక్ష్యం చెప్తున్నాడు. యవనస్తుడు, ఆయన వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోతే మరి చాలా చిన్న వయసు, 30 ఏళ్ళ లోపు ఉంటాడు అనుకుంటాను బహుశా. తండ్రి చనిపోయాడు, సేవ చేస్తూ చనిపోయాడు. కుమారుడేమో హైదరాబాద్లో ఫార్మసిస్ట్, సీనియర్ అసిస్టెంట్ ఏదో సీనియర్ ఫార్మసిస్ట్ పనిచేసేవాడు హైదరాబాద్లో. ఆయన భార్య కూడా బీఫార్మా చేసి, ఆమె కూడా బిఎస్సి నర్సింగ్, ఒకే హాస్పిటల్లో ఇద్దరు పనిచేసేవారు. ఈయన సేవ చేయాలంటే ఆయనకి ఇష్టం ఉండకపోయేదట. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ పేదరికంలో సేవలో ఎన్నో అవకతవకలు, ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్ళు, లేమితనం ఇవన్నీ చూసి అబ్బో జన్మలో సేవ చేయదనుకున్నాడట. అనుకున్నప్పుడు తండ్రి చనిపోయాడు, బరువు బాధ్యతలు మీద పడ్డాయి. సేవ చేయొద్దు అనుకున్న ఆ వ్యక్తి జీవితంలో ప్రభునందు ప్రియులారా, ఆటోమేటిక్గా తండ్రి అయితే ఎప్పుడు చనిపోయాడో డాడీ చేసిన భారం కుమారుడు పడ్డాడు. అంటే సేవ భారం, సంఘం, ఇదంతా ఆటోమేటిక్గా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ శనివారం ఆదివారం ప్రార్థన ముగించుకొని హైదరాబాద్కి వెళ్ళడం, మళ్ళీ శనివారం రావడం ప్రయాసం. చూడండి, వారమంతా ఉద్యోగం చేసి శనివారం వచ్చేసి సాయంకాలం ఆరాధన, ఆదివారం చూసుకెళ్ళా తిరుగుతూ సంవత్సరం అంతా కష్టపడ్డాడు. నేను లైవ్ మీటింగ్లో ఉంటాను. తీరా దేవుడికి ప్రార్థన చేశాడట, ప్రభా ఏంటి నా పరిస్థితి, ఎంతకాలం చేయాలి, ఏం చేయాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుంది కదా అని ప్రార్థన చేసుకున్నాడట. ఆయన చెప్పిన దాంట్లో పూర్తి క్లారిటీ రాలేదని అయ్యగారు చెప్పాడు. తర్వాత ఇద్దరు ఉద్యోగాలు చేసుకోలే కదా, ఇలా భారీ గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ప్రార్థన చేసుకుంటే బిషప్ తండ్రి గారు ఎక్లేషియాలో ఉన్న 27 గ్రూపులు ప్రార్థన చేస్తే వాళ్ళ భారీ గవర్నమెంట్ నౌకరు వచ్చింది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఉద్యోగం మానేసి రిజైన్ చేసి నేను సంపూర్ణ సేవలో ఉంటానని సమర్పించుకుంటాడట. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభునందు ప్రియులారా? లోకంలో దేవునికి ఒక పొజిషన్ ఇచ్చాడంటే, ఒక పదవి ఇచ్చాడంటే, సంఘములో కూడా ఒక పదవిని కోరుకోవాలి. అవును కదా? లోకములో దేవుడు నీకు పదంతో అంటే ఏమంటావు, నీకు జీతం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. అందుకే గత వారం కూడా జ్ఞాపకం చేశాడు ఆదామవ్వల విషయంలో. 99 చెట్లను తినమన్నాడు, అంతేనా? ఏదోను తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలములు నిరభ్యంతరముగా మీరు తినవచ్చు, తోట మధ్యలో ఉన్న మంచి చెడు వృక్ష ఫలములను మీరు తినకూడదని చెప్తే మన దృష్టి అంతా ఇక్కడ అయ్యగారు ఎందుకు వాటి వద్దన్నాడు. అసలు ఎందుకు వద్దన్నాడు కావచ్చు, అడు చూడొద్దన్నాడు ఎందుకు, వాడు పోవద్దన్నాడు ఎందుకు కావచ్చు. వాళ్ళ ఇంటికి వచ్చి వద్దన్నాడంటే ఊకోవాలి అవుతా, వద్దన్నాడంటే ఏమిందమ్మా ఊకోమని అర్థం. మళ్ళీ చెయ్యాలంటే ఎందుకు వద్దన్నారు, ఎందుకైనా అంటే చెప్పాలమ్మా. చెప్తాను మీకు సామెత ఉదాహరణ చెప్తాను వినండి. దేవుడు ఒకసారి ముగిస్తాను. దేవుడు ఒకసారి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి కానాను దేశానికి తీసుకొస్తున్నప్పుడు బారాకు అనే రాజు ఉన్నాడు. బారాకు, ఆయన పేరు బారాకు. ఆ రోజుల్లో బిలాము ప్రవక్త ఉన్నాడు. వీళ్ళట మిడతల దండంత సైన్యం. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరమ్మా? మిడతల దండ అంటే చీమల దండ ఉన్నట్టున్నది అంటే అంత సైన్యం. 6 లక్షల యుద్ధ వీరులు, చిన్నలు, పెద్దలు, ముసలులు అందరు కలిపి 24 లక్షల మంది, 40 లక్షల జనాంగం, అంత జనం. వీళ్ళందరూ వచ్చి ఒక దేశం మీద, ఒక రాష్ట్రం మీద పడుకుంటారు. ఆ భయానికి ఏం చేసిందంటే ఈ బారాకు రాజు బిలాము ప్రవక్తని పిలిపించి, నా కొరకు నీకు వెండి, బంగారం, నువ్వు అన్నిగిన వస్తువులు అన్ని ఇస్తాను, వాళ్ళని ఏం చేయాలి, నువ్వు నా దేశం తిరిగి రాకుండా చెప్పించు అని చెప్పాడు. హల్లెలూయా.
వినాలి నా మాట. ఏమన్నాడు? చెప్పించమన్నాడు. చెప్పించమంటే ఈ బిలాం ప్రవక్త దేవుడు నన్ను ఏం చేయమంటాడో అది చేస్తానని చెప్పి ఏం చేశాడు? నువ్వు బలిపీఠం కట్టు, దహన బలికి గొర్రెల మేకం పడతారా అన్ని అర్పించాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. వారు దీవించబడిన ప్రజలే గాని వారి మీదకి ఏ శాపము రాదు అని చెప్పి ఎవరికి అనుకూలంగా ప్రవచిస్తున్నాడు? ఇశ్రాయేలుకు అనుకూలంగా ప్రవచిస్తే బారాకు రాదు. నేను చెప్పింది ఏంటిది, నువ్వు చేసింది ఏంటిది, లేదు లేదు అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకొకసారి ఏం చేయాలా? మరలా వాళ్ళ కొరకు నీకు ఏం కావాలో నేను అన్ని ఇస్తాను, నువ్వు మరలా వాళ్ళను శపించాలి నా దేశం మీదకి రాకుండా అని చెప్తే బిలాంకు తెలివి ఉండాలా వద్దా? ఎవరికి? బిలాం అంటే ఎవరు? ప్రవక్త, పాస్టర్, విశ్వాసి, వాక్యం తెలిసినోడు, ప్రార్థనాపరుడు, దేవునితో సావాసం చేసేవాడు. ఎవరైనా ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని ఒకేసారి చెప్తాడు, మరల అడగదు. బుద్ధి తక్కువ చెప్పడు, గుర్తుపెట్టుకో. బిలాము అయ్యా అప్పుడే చెప్పాడు కదా, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఉండదు అంటే ఈయనేం చెప్తాడు? నువ్వు అడిగిందా ఇస్తానయ్యా, బంగారం అయిన ఏం లేదు, వెండి అయిన ఏం లేదు, నువ్వు ఏ రాజ్యం అడుగుతావా, రాజ్యం సగభాగమైంది ఇస్తుంది. కానీ వాళ్ళకు మాత్రం చెప్పించాలంటే వీటికి ఆశపడి మళ్ళీ ఏం చేశాడు? ప్రవచించడానికి పోయాడు, బలర్పించాడు, మళ్ళా ప్రవచన వ్యక్తి మాట్లాడుతూ మరలా దీవించాడట. లేదు లేదు నువ్వు సరిగా చెప్పట్లేదు, ఏం చేయాలి? చెప్పించాలా కానీ దీవిస్తున్నాడు. లేదు లేదు అట్లా కాదు అని చెప్పి మూడోసారి చేశాడు. లాస్ట్కు దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రభునందు ప్రియులారా, గాడిదకు వాక్కిచ్చి ఆయన ఒక రోజు ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత గాడిద గంట కట్టుకొని ఎటో ప్రయాణం అయిపోతున్నాడు. ఇప్పుడు చూపించడానికి టైం లేదు కనుక వెళ్తున్నప్పుడు గాడిదట ముందుకెళ్ళట్లేదట, 2 గోడల మధ్యలోకి వచ్చి అయిపోయింది గాడిద ప్రయాణం. వెళ్ళని ముందుకు ఎంత కొట్టినా పోతలేదట. ఎందుకు పోతలేదు? ఇది నా మాట ఇంటలేదు ఎందుకు ఇది అని ఎవరినట్టున్నాడు? ఓ గాడిద, ఏ గాడిదను? మాట వినని గాడిదనంటూ నువ్వు వెళ్ళు, ఎందుకు పోతలేవు అని చెప్పి కట్టె తీసుకొని 3 సార్లు కూర్చుండట. ఎన్నిసార్లు అమ్మా? నువ్వు దేవుని మాట వినవు కానీ నీ ఒళ్ళు మాత్రం ఇంట్లో ఉన్నావు. నీ పిల్లలు వినాలా, నీ భార్య వినాలా, నేను అందరు గౌరవించాలా, అందరు ఎత్తుకోవాలా, నువ్వు మాత్రం దేవుని మాట వినవు. న్యాయం ఉందా ఇందులో? లేదు. కనుక గుర్తుదాకా చూసినంత మర్రబడి ఏందని నీ సంగతి ఏంది? నిన్నేమన్నా అన్నానా? ఎందుకు వచ్చినాను 3 సార్లు ఉన్నాడు. పరిశాన్ అయిపోయాడు గాడిద మాట్లాడడం చూసి. ఏంటి గాడిద మాట్లాడడం ఏంటి? భూమి పుట్టిన బతుకుని గాడిద మాట్లాడలేదు కదా అని చెప్తే, నీ జోలికి వచ్చినా ఎప్పుడన్నా నువ్వు చెప్పిన పని చేయకుండా నువ్వు ఎక్కడ తీసుకెళ్తాడికి వచ్చాను కదా, ఎందుకు వచ్చావు నన్ను అని అంటే, నేను బొమ్మ అంటే మరి ఎందుకు పోతాడు అని అంటే నీకు ఏమైనా మెదడు ఉన్నదా అన్నట్లుగా అనలేదు అక్కడ. కానీ ఇదిగో ఏమున్నదట, ముందు దేవుని దూత ఖడ్గం పట్టుకొని ముందు నిలబడ్డాడు. హల్లెలూయా. బిలాము చేసిన తప్పేంటి? దూత ఏం పట్టుకున్నది? ఖడ్గం పట్టుకొని ముందు నిలబడ్డారు. అందుకోసం గాడిద ముందుకెళ్ళట్లా, ఆయన కాలు మడమను గోడకేసి వచ్చిందట ముందుకెళ్ళకుండా. అప్పుడు కొట్టాడు, తిట్టాడు, ఇవన్నీ జరిగినది. లాస్ట్కి జరిగింది ఏంటంటే, గాడిదకు వాక్కించి మాట్లాడిన తర్వాత దేవుడు బిలాము యొక్క కన్ను తెరిస్తే ఏం కనపడుతున్నది? దేవుని దూత కనపడుతున్నది. దూసిన ఖడ్గం చేత పట్టుకొని బిలాముని చంపడానికి నిలబడ్డారు. అప్పుడు కన్ను తెరుచుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరిగింది? ఎందుకు దూత ఎదురు వచ్చాడు? ఎందుకు చంపాలనుకున్నాడంటే, ఒక్కసారి దేవుడు ఒక విషయం మాట్లాడిన తర్వాత రెండోసారి ఇంకోసారి చెప్పు ప్రభా, ఇంకోసారి చెప్పు ప్రభా నందు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మీకు ఇవ్వబడును, మీరు అణిచి కుదిరించి
దిగజారునట్లుగా 6:30 మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 6:38 మన జీవితాల్లో దేవుడు మనకు న్యాయం చేయాలంటే ఈయుడు మీకు అప్పుడు ఇవ్వబడును అనిచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతలను మనుష్యుడు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడతారు. నువ్వు ఎట్లుంటే నీకు అట్లుంటారు సమాజం. నువ్వు ప్రార్థనా పరుడవైతే నువ్వు గౌరవిస్తారు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డగా మెప్పు పొందుతావు. నువ్వు న్యాయస్థుడవైతే నిన్నందరూ న్యాయవంతుడు అంటారు. నువ్వు నీతిమంతుడవైతే లోకం నిన్ను నీతిమంతుడని గుర్తిస్తారు. ఏ కొలత నువ్వేం చేస్తావో అదే ప్రభునందు ప్రియులారా, అదే కొలత నీకు కొలబడతారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం మనమందరం కూడా.